ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అధికారులు చేయకూడని తప్పులకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్న రేవంత్. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని స్పష్టీకరణ. తెలంగాణలో నెలలోపే కుటుంబ ఆరోగ్య కార్డులు ఇస్తామన్న సీఎం. ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్స్ డిజిటలైజ్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో రోజు రీసర్వే. పలుచోట్ల మార్కింగ్ ను అడ్డుకునేందుకు స్థానికుల యత్నం. స్వల్ప ఉద్రిక్తతలు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన దిశలో పనిచేయాలన్న చంద్రబాబు. ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు. ఏపీలో మద్యం కుంభకోణంపై దర్యాప్తులో జోరు పెంచిన సిఐడి. వాసుదేవరెడ్డి కార్యాలయంలో సోదాలు. కీలక దస్త్రాలు స్వాధీనం. రేపు తిరుమలకు జగన్. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే అనుమతించాలన్న బీజేపీ. టీటీడీ నియమాలు పాటించే విధంగా చూడాలని ఈవోకు వినతి. స్వదేశీ పరంరుద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని. దేశంలో ప్రతి పౌరుడికి శాస్త్ర సాంకేతిక ఫలాలు అందాలని ఆకాంక్ష. బంగ్లాదేశ్తో రేపటి నుంచి కాన్పూర్లో భారత్ రెండో టెస్టు. సొంతగడ్డపై వరుసగా 18వ సిరీస్. విజయంపై కన్నేసిన రోహిత్ సేన. $2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు సమర్థంగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించే ఉద్యోగులకే పదోన్నతుల్లో ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 700 మంది ఏఈలకు నియామక పత్రాలు అందజేశారు. రాజకీయాల్లో తాను వివిధ దశల్లో పనిచేశారన్న రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో బాగా తిరిగితేనే వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంటుందని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం 5 గంటలకు లేచి బూట్లు తొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది. గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు, వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు. ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్నా తిరిగే అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చినా పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి పోయే వాళ్ళే తగ్గిపోయినరు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళడం లేదు. వాళ్ళ సర్వీస్ బుక్లో ఎన్నిసార్లు నెలలో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిండ్రో వాళ్ళ రికార్డులో రాయండి. రేపు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఇదే కొలబద్ద అవుద్ది అని చెప్పి నేను ఐఏఎస్ ఐపీఎస్లకే ఆదేశాలు ఇచ్చిన. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు, విద్యుత్ ఇస్తున్నాయని, 5 ఏళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో వరదలను, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి, జాతికి అంకితమై పనిచేస్తున్నాయి. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయినాయి. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే వర్క్డ్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు. అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. డిఈ చెప్పినాను ఏఈ, ఈ చెప్పినాను డి, ఎస్ఈ చెప్పినాను ఈ, సిఈ చెప్పినాని ఎస్సీ, ఈఎన్సీ చెప్పినాని సి, ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినాని ఈఎన్సీ, సంబంధిత శాఖ మంత్రి చెప్పినాని సెక్రటరీ, ముఖ్యమంత్రి చెప్పినాని సంబంధిత శాఖ మంత్రి. 2 లక్షల కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఎలాంటి తప్పు చేయకూడదో గత 10 సంవత్సరాలల్లో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి. అనంతరం ముఖ్యమంత్రి మంత్రులను నీటిపారుదల శాఖ అధికారులు జ్ఞాపికలతో సత్కరించారు.
తెలంగాణలో కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను నెలలోపు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి హైదరాబాద్ విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హెల్త్ కార్డులో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి దామోదర రాజనరసింహకు సీఎం సూచించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అదర్ వెల్ఫేర్ స్కీమ్లు కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2వ రోజు రీసర్వే నిర్వహించారు. నదీ గర్భంలోని నిర్మాణాలు, వాటి యజమానుల వివరాలు సేకరించి మార్కింగ్ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే మార్కింగ్ చేసిన ఇళ్లను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల సర్వేలను అడ్డుకునేందుకు బాధితులు యత్నించగా కొన్ని చోట్ల కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ రోజు సర్వే నిర్వహించారు. నదీ గర్భంలోని ఇళ్లకు మార్కింగ్ చేశారు. బహదూర్పుర నియోజకవర్గంలోని కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నందిముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి సర్వే చేపట్టి మార్కింగ్ చేశారు. గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆశ్రమ్ నగర్ లో మార్కింగ్ చేస్తోన్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకోగా నచ్చజెప్పి మార్కింగ్ చేశారు. హిమాయత్ నగర్, షేక్పేట్, మారేడుపల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే సాగింది. చైతన్యపురి ఫణిగిరి కాలనీ, న్యూ మారుతి నగర్, సత్యనగర్ లో సర్వేకు వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. రివర్ బెడ్ లోని ఇంటి వివరాలు, యజమానుల వివరాలు నమోదు చేసే పత్రాలు చింపేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును సిబ్బంది నుంచి యువకుడు లాక్కోవడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. చెరువులను ఆక్రమించిన వారిని వదిలేసి పేదల ఇళ్ల వద్దకెందుకొస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటికొక విషం బాటిల్ ఇవ్వండి సార్, మీకు దండం పెడతాం. మాకే డబుల్ బెడ్రూమ్ లేదు, మాకే కాంపెన్సేషన్ లేదు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? జనానికి పనికిరాని ఇల్లు గవర్నమెంట్కి ఎందుకు పనికి రావాలి? ఇళ్లు తొలగిస్తే సహించేది లేదని నిర్వాసితులు చెబుతుండగా పునరావాస చట్టం ప్రకారం బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పరిహారం చెల్లించాకే నిర్మాణాలని నేలమట్టం చేస్తామని యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆ భూముల్లో 4th సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర జరుగుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, కానీ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం సహా మంత్రులందరూ చాలా సందర్భాల్లో ప్రకటించారని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, 4th సిటీ అంటున్న ప్రభుత్వం దానికోసం 1 ఎకరం భూమినైనా సేకరించిందా అని ప్రశ్నించారు. 1 ఎకరం సేకరించకుండానే ఫార్మాసిటీ భూములను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారన్నారు. ఈ వేల కోట్ల భూ కుంభకోణం వివరాలను త్వరలోనే బయటపెడతామన్నారు. ఫార్మాసిటీ ఉంటే 14,000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని, లేదంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో యువజన సర్వీసులు, క్రీడలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్, సెర్పు శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటి
వద్ద నుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి మళ్లీ ప్రోత్సాహం కల్పించాలని సీఎం ఆదేశించారు. స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆట స్థలాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాల పూర్తికి 23 కోట్లు మంజూరు చేశారు. వైసీపీకి చెందిన 3 కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన వైసీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వారందరినీ పవన్ సాదరంగా ఆహ్వానించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి కిలారి రోసయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా పనిచేశారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరామని, కూటమి నేతలతో కలిసి పనిచేస్తామని 3 నేతలు చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద జనసేన నేతలు ధర్నాకు దిగారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పవన్ కు క్షమాపణలు చెప్పాలని కోరుతూ నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో కలిసి జనసేన నేతలను అడ్డుకున్నారు. ఇది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీయగా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన జన సైనికులను పోలీసులు అరెస్టు చేశారు. అటు కిట్టు వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పేర్ని నాని ఇంటి ముందు జనసేన కార్యకర్తలు చేసిన ఆందోళన వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శలకు దిగగా వాటిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ కు ఒక సిద్ధాంతం లేదని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నాని ఆరోపించగా కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. కుళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలు కొళ్లబోటు చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి, నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేర్ని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు, ప్రజలు కొడతారు. మనం గుడివాడ వెళ్తే కొట్టారు కదా, ఇంకా సిగ్గురా కదా మీకు. నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేము నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీకు టైం లేదని ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడతారండి. చర్చకు రండి, జిల్లా చర్చకు. మీకు దమ్ముందా? దేశీయంగా అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం 130 కోట్ల రూపాయలతో పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన పరంరుద్ర సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయలతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ను ప్రధాని ఆవిష్కరించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇదో గొప్ప విజయమని మోదీ పేర్కొన్నారు. సాంకేతిక కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం అంటూ ఏదీ లేదని అన్నారు. ఈ సాంకేతిక విప్లవంలో భారత్ వాటా బిట్స్, బైట్స్ లో కాకుండా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలని అన్నారు. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. సొంతంగా సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ను నిర్మించడంతో పాటు ప్రపంచంలోని సరఫరా గొలుసులో కీలకంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. సైన్స్ ప్రాముఖ్యత కేవలం ఆవిష్కరణలు, అభివృద్ధి వరకే పరిమితం కారాదన్న ప్రధాని దేశంలో ఆఖరి పౌరుడి ఆకాంక్షలను సైతం నెరవేర్చేలా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయంలో 3 రోజులు సోదాలు జరిపిన సిఐడి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. వీటిని ఫైనాన్షియల్ ఆడిటింగ్ కు పంపి విశ్లేషించే యోచనలో ఉంది. ఈ సోదాల్లో కొన్ని మద్యం కంపెనీలకే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారని సిఐడి గుర్తించింది. గత ప్రభుత్వంలో బేసిక్ ధర పెంచి కొందరు అనుచిత లబ్ధి పొందారని గుర్తించింది. వైసీపీ హయాంలో మద్యం మాటున అప్పటి పెద్దలు కోట్లు పోగేశారనే ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం తెప్పించి విచ్చలవిడి దోపిడీ చేసినట్లు విమర్శలు వినిపించాయి. ఎంపీ మిథున్ రెడ్డికి అక్రమాల్లో హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బినామీ మద్యం కంపెనీలపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సిఐడి మద్యం లావాదేవీలపై ఆడిట్ నిర్వహించనుంది.
డిక్లరేషన్ ఇచ్చాకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని బీజేపీ డిమాండ్ చేసింది. రేపు జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వెళ్లే సమయంలో డిక్లరేషన్పై సంతకం పెట్టేలా చూడాలని టీటీడీ ఈవోను కలిసి బీజేపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. దర్శనానికి వచ్చే జగన్ టీటీడీ నిబంధనలు పాటించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. అటు హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడం కోసమే జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది. రేపు జగన్ కిరికిరి చెలో అలిపిరి పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తెచ్చేందుకు జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని సమితి నేతలు దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గతంలో తాను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసమే పంతం కోసం తిరుమల మెట్ల మీద నేను ఎక్కి వస్తానని చెప్పాడు. అందుకనే మరలా చెప్తున్నా, మీరు స్వామి వారి డిక్లరేషన్ పుస్తకంలో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే, పెడతానని చెప్పి మీరు ప్రకటన చేయాల్సిందే. చేయకుండా గనక మెట్లు మార్గం గనక ఎక్కితే మెట్ల మార్గంలోనే మిమ్మల్ని అడ్డుకొని తీర్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా, నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావా? డిక్లరేషన్ సంతకం పెట్టేప్పుడన్నా ఆయన అసలు ప్రాయశ్చిత్తానికి వెళ్తున్నాడా, యుద్ధానికి వెళ్తున్నాడా? జగన్ రెడ్డి చేయలేదంట అనేది నిరూపించుకో చేతనైతే కనుక. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఏపీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం ఎచ్చర్ల వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ విధి విధానాలు బాగాలేవని ఎంతో మంది ఫిర్యాదు చేశారన్న లోకేష్ ప్రక్షాళన చేసే క్రమంలో వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైందని, చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ, ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్లీ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సాధారణ పరిపాలన శాఖ నోటీసులు ఇచ్చింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలపాలని నోటీసుల్లో జీఏడీ ప్రశ్నించింది. అయితే వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేనందున ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం తరపున సంఘం కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు జీఏడీకి సమాధానమిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆ వివరణలో వారు స్పష్టం చేశారు. సచివాలయానికి వెలుపల చేసిన కార్యకలాపాలపై వెంకట్రామిరెడ్డి ఎప్పుడూ తమను సంప్రదించలేదని సంఘం ప్రతినిధులు తమ వివరణలో తెలిపారు. ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే వెంకట్రామిరెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని, ఒక వ్యక్తి ఉల్లంఘనకు పాల్పడినందుకు సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని కృష్ణ, ఇతర ఆఫీస్ బేరర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కృష్ణ ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో నేత కార్మికులను కాపాడుకున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరల ద్వారా 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని మండిపడ్డారు. తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వే చెప్పినావు ఒక చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నావు. నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను, సంతోషం, ఈ ఒక చీర కాదు 2 చీరలు ఈ, కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి, వాళ్ళ బతుకు బాగుపడుతుంది. నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో, తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది.
మెదక్ జిల్లా దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చకు దారితీసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సమయంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ పైకి వెళ్లగా కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు అభ్యంతరం తెలిపారు. ప్రజాప్రతినిధులు కానివారు స్టేజ్ పైకి రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు పట్టుపట్టారు. ఈ దశలో శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ పైనే ఉండాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ దశలో 3 పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడం తోపులాటకు దారితీసింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తంటాలు పడుతుండగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ నుంచి దిగిపోయారు. ఈ గందరగోళం మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. సీనియర్ పాత్రికేయుడు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ హఠాన్ మరణం చెందారు. ఈటీవీలో సుమారు 25 ఏళ్లుగా పనిచేస్తున్న ఆదినారాయణ ఈ ఉదయం మియాపూర్లో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదినారాయణకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆదినారాయణ భౌతిక కాయానికి రేపు ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఇతర నాయకులు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా పలువురు మంత్రులు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదినారాయణ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆదినారాయణ మరణించారన్న వార్త కలిచివేసిందంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వేర్వేరు పార్టీల నేతలు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.